హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బీట్రూట్ పౌడర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మనము ఇంట్లోనే చాలా ఈజీగా బీట్రూట్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట అనేది కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఎలాంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఈ బీట్రూట్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎంతో మనం ఈ వీడియోలో చూద్దాము. ముందుగా బీట్రూట్ను ఒకటి తీసుకుంటున్నానండి. నేను ఒక 3 or 4 డేస్కు సరిపోయినంతవరకే యూజ్ చేసుకోవటానికే నేను తీసుకుంటున్నాను. 1 బీట్రూట్ తీసుకున్నాను పెద్దది. తీసుకున్న తర్వాత క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత పీల్ మొత్తం కూడా తీసుకోండి. పీల్ మొత్తం తీసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసేసుకోండి బీట్రూట్ని. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత బాగా తురుముకోవాలి. తురుముకున్న తర్వాత దాన్ని మనం ఎండలో ఉంచాలి. అది ప్రాసెస్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బీట్రూట్ మనం ఫేస్కి అప్లై చేసుకుంటూ ఉంటామండి, అండ్ హెయిర్కి కూడా అప్లై చేసుకుంటాము. అంతేకాకుండా గ్రే హెయిర్ కోసం, అంటే వైట్ హెయిర్ నుంచి మనం బ్లాక్ హెయిర్గా రెడ్గా మార్చుకోవడానికి, హెయిర్ని రెడ్ కలర్లో ఉంచుకోవడానికి కూడా మనం హెయిర్ ప్యాక్లా కూడా యూజ్ చేసుకుంటూ ఉంటాము. హెల్త్కి కూడా చాలా మంచిదండి. రోజుకు ఒక బీట్రూట్ జ్యూస్ మనం తీసుకున్నా కానీ 1 గ్లాస్ మన స్కిన్ చాలా గ్లోయింగ్గా కనిపిస్తుంది అండ్ వైట్నింగ్గా కనిపిస్తుంది. ఇన్ని రకాలు ఉన్న పోషక విలువలు ఉన్న ఈ బీట్రూట్ని మనము బయట తీసుకునే కెమికల్స్ అనేవి యాడ్ అయ్యి ఉంటాయి. న్యాచురల్గా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవటానికి మనకు ఈ బీట్రూట్ పౌడర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా పీల్ తీసుకున్నాను కదా, పీల్ తీసుకున్న తర్వాత క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత బాగా తురుముకోవాలండి. ఈ విధంగా తురుముకొని మనము తురుముకున్న దాన్ని ఎండలో ఉంచాలి. ఒక 10 days or 20 days ఉంచాలండి. బాగా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. ఏ విధంగా డ్రై అవ్వాలో కూడా నేను చూపిస్తాను. మనకి బీట్రూట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. అంతేకాకుండా దీనిలో ఎన్నో రకాల పోషక విలువలు ఉండటం వలన మనకి స్కిన్కి కానీ, హెల్త్కి కానీ, హెయిర్కి కానీ చాలా మంచిది. మనం బీట్రూట్ నుంచి అనేక రకాలుగా మనము హెయిర్ ప్యాక్స్ కానీ, అండ్ ఫేస్ ప్యాక్స్ కానీ, అండ్ లిప్ బామ్గా కూడా మనం యూజ్ చేసుకుంటూ ఉంటాము. అన్ని విధాలా మనకి బీట్రూట్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. మనము ఈ విధంగా తురుముకున్న తర్వాత ఎండలో పెట్టుకోవాలి. బాగా తురిమిన తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కాకుండా బాగా ఈ విధంగా తురుముకున్నామంటే కనుక మనకి ఈజీగా డ్రై అయిపోతుంది. పీసెస్ లాగా అయితే కనుక మనకి ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది ఎండటానికి, డ్రై అయిపోవటానికి. కాబట్టి ఈ విధంగా తురుముకోండి. ఈ విధంగా తురుముకొని ఎండలో పెట్టుకోవాలండి. 4 days 5 days ఎండలో ఉంచాలి. చిన్న చిన్న పీసెస్లా అయితే కనుక ఎక్కువసేపు పడుతుంది. ఒక 10 days 15 days పడుతుంది. కాబట్టి మనం ఈ విధంగా తీసుకుంటే కనుక ఈజీగా డ్రై అయిపోతుంది. చూసారు కదా, నేను ఆల్రెడీ ఎండలో ఉంచాను. మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న దీన్ని అయితే కనుక నేను నెక్స్ట్ టైం మళ్ళీ యూజ్ చేసుకోవటానికని మళ్ళీ కొంత అనేది ఎండలో పెడదామని చెప్పి తీసుకున్నాను. ఇదైతే నేను ఆల్రెడీ తురుముకొని బాగా డ్రై అయిపోతున్న బీట్రూట్ని మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ ఒక 5 days 1 week ముందే నేను తురుముకొని ఉంచానండి. ఇది ఈ విధంగా బాగా డ్రై అయిపోయింది. మనం పట్టుకుంటే మనకి తుయ్యిపోతూ ఉంటుందండి బీట్రూట్. ఆ విధంగా డ్రై అవ్వాలి. ఆ విధంగా డ్రై అయితే కనుక మనకి కరెక్ట్గా అనేది బీట్రూట్ పౌడర్ అనేది వస్తుందండి. ఎలాంటి కలర్స్ అనేది యాడ్ చేయకుండా న్యాచురల్గానే నేను పౌడర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. కలర్స్ అనేది యాడ్ చేస్తుంటే కనుక మనకి రెడ్గా వచ్చేస్తుంది. కానీ మనం ఏ కలర్ అనేది యాడ్ చేయకుండా నార్మల్గా న్యాచురల్గా పౌడర్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా బాగా డ్రై అయిపోవాలండి. ఒక 4 days 5 days ఉంచారు అని అంటే కనుక, లేదు ఒక 1 week ఉంచారంటే కనుక కలర్ మొత్తం కూడా చేంజ్ అయిపోయి బాగా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన దాన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మనకి ఎంత మెత్తగా అంటే మనం ఫేస్కి అప్లై చేసుకోవడానికి కరెక్ట్గా ఉండే విధంగా ఒక క్రీమల్లే ఏ విధంగా కావాలనుకుంటామో ఫేస్కి అప్లై చేసుకోవటానికి ఈ విధంగా వచ్చేంత వరకు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పౌడర్లే వచ్చేస్తుంది. మీకు పౌడర్లే అవ్వదు అనుకుంటే కనుక కొంచెం రైస్ ఫ్లోర్ కానీ లేదా బేసన్ కానీ ఒక 2 or 3 tablespoons యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏమి ఉండదండి. మనం ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోబోయేటప్పుడు మనం ఆల్రెడీ
ఫేస్కి అనుకొని మీరు ఎండలో పెట్టి మీరు డ్రై చేసుకున్న పౌడర్ చేసుకోవాలి. ఫేస్కి అనుకుంటే కనుక బేసన్ కానీ అంటే శనగపిండి కానీ రైస్ ఫ్లోర్ కానీ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. హెయిర్కి కూడా కావాలి అనుకుంటే కనుక అవి యాడ్ చేయొద్దండి. ఓన్లీ ఫేస్ ప్యాక్ అనుకుంటే కనుక అవి యాడ్ చేసుకోండి. ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ అయిపోవాలండి. మనం పట్టుకుంటున్నాను చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ అయిపోవాలి. ఎలాంటి కలర్ యాడ్ చేయలేదండి. ఎలాంటి కలర్స్ అనేది యాడ్ చేయకుండా చక్కగా న్యాచురల్గా ఎలాంటి కెమికల్ లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు హోమ్మేడ్ బీట్రూట్ పౌడర్. ఈ విధంగా బాగా గ్రైండ్ అయిపోయిన తర్వాత నేను ఒక 1 వీక్ 2 వీక్స్ వరకు అయితే వస్తుందండి పౌడర్. ఒక బౌల్లోనికి తీసుకుంటున్నాను. స్టోర్ చేసుకొని కూడా ఉంచుకోవచ్చు. ఎన్ని మంత్స్ అయినా కానీ మనకి స్టోర్ అయి ఉంటుంది. కలర్ అనేది యాడ్ చేసుకుంటే కనుక మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఒక 4-5 డేస్ అనేది మనం ఎండలో పెట్టి వెంటనే తీసేస్తే అయితే కనుక మనకి బాగా రెడ్లో ఉంటుంది. ఒక 1 వీక్ కనుక మనం బాగా డ్రై అయిపోయిన తర్వాత పౌడర్ చేసుకుంటే కనుక మనకి ఈ కలర్లోనే ఉంటుందండి. రెడ్ కలర్లో అయితే ఉండదు. మనము బాగా 4 డేస్ అంటే 2 డేస్ 3 డేస్లో అప్పుడు గ్రైండ్ చేసుకుంటే కనుక కలర్ అనేది ఆ విధంగానే ఉంటుంది. అప్పుడు మనం పౌడర్లా చేసుకున్నా కానీ మనకు ఆ ప్యాక్ అనేది బూజల్లే వస్తుందండి. ఎక్కువ రోజులు పౌడర్ ఉండదు. కాబట్టి ఒక 1 వీక్ బాగా డ్రై అయ్యేంత వరకు మనం ఉంచాము అంటే కనుక మనకి ఈ విధంగా పౌడర్ వస్తుంది. కలర్ మొత్తం కూడా చేంజ్ అయిపోయి నార్మల్గానే ఉంటుంది. మనకి రెడ్గా అయితే రాదు. తర్వాత నేను పౌడర్ తీసుకున్న తర్వాత ఒక బౌల్లోనికి 2 టేబుల్ స్పూన్ పౌడర్ తీసుకున్నాను. ఇప్పుడు ఫేస్ ప్యాక్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలో చెప్తానండి. పౌడర్ తీసుకున్నాను. పౌడర్లో తీసుకున్న తర్వాత బీట్రూట్ పౌడర్ తీసుకున్న తర్వాత రైస్ ఫ్లోర్ యాడ్ చేశాను 2 టేబుల్. తర్వాత కోడ్ యాడ్ చేసుకున్నాను. పెరుగు 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. దీనిలో కొంచెం వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కలర్ ఈ విధంగా ఉంది. మనం బీట్రూట్ రెడ్గా ఉంటుందని ఎక్కువ రోజులు మనం ఎండలో 1 వీక్ ఎండబెట్టుకుంటే కనుక బాగా డ్రై అయ్యేంత వరకు మనకి కలర్ చేంజ్ అయిపోతుందండి. అదే 3 డేస్ 4 డేస్ పెట్టుకుంటే కనుక మనకి కొంచెం కలర్ అనేది ఉంటుంది రెడ్గా. కొంతమంది అయితే కనుక కలర్ అనేది మనకి కలర్స్ అనేవి యాడ్ చేసుకొని పౌడర్ అనేది చేసుకుంటారు. కాబట్టి మనకి రెడ్గా కనిపిస్తూ ఉంటుంది. మనం బాగా డ్రై చేసుకొని న్యాచురల్గా కావాలి అనుకుంటే కనుక మనకి ఈ విధంగానే ఉంటుందండి. మనకి పౌడర్ అనేది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవడానికి ఈ ప్యాక్ అనేది నేను ప్రిపేర్ చేశాను. డ్రై స్కిన్ అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి అండ్ కాంబినేషన్ స్కిన్ ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. స్కిన్ వైట్నింగ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ పౌడర్ ఈ విధంగా చేసుకున్నది మనకి ఎన్ని మంత్స్ అయినా కానీ మనకి స్టోర్ అయి ఉంటుంది. ఎలాంటి కెమికల్ ఉండదు. ఎలాంటి కలర్ వేయకుండా ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఫేస్ ప్యాక్ యూజ్ చేసుకోవచ్చు.